శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, నిన్నటి రోజున పంచమ వేదంగా భాసిల్లేటటువంటి వేదవ్యాస ప్రణీతమైనటువంటి మహాభారతంలోని ఆది పర్వాన్ని ప్రారంభం చేసుకున్నాం. దాంట్లో కవిత్రయం రాసినటువంటి మహాభారతాన్ని, దాంట్లో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ద్వితీయ ముద్రణ యొక్క పూర్వాపరాలు చెప్పుకొని పీఠికలోకి ప్రవేశించి దాంట్లో మహాభారతము పారిజాత కల్పవృక్షం ఎలా అయింది అనేదాన్ని వ్యాఖ్యానించుకొని ఆ తర్వాత మహాభారతం యొక్క ప్రశస్తిని కూడా మనం పరిశీలించాం. ఈ రోజున రెండో భాగంలో సంస్కృతంలో 100 పర్వాలు ఉన్నటువంటి మహాభారతం, ఆంధ్ర మహాభారతం వచ్చేసరికి 18 పర్వాలుగా ఉన్నాయి. అంటే 18 పర్వాలు. సంస్కృతంలో 100 పర్వాలు. అదేంటో పరిశీలిద్దాం. కురుక్షేత్ర యుద్ధం అనేది మహాభారతంలో ఒక మహనీయమైనటువంటి ఘట్టం. కృత త్రేతాయుగాల యొక్క చివర క్రమంగా దేవాసుర రామరావణ యుద్ధాలు ఏ విధంగా జరిగినాయో అదేవిధంగా ద్వాపర యుగాంతంలో పాండవులకి ధార్తరాష్ట్రులకి మధ్య కురుక్షేత్రంలో 18 రోజుల పాటు మహాఘోర యుద్ధం ప్రవర్తిల్లింది. ఇక్కడ 18 అంటే ఒక విషయం గుర్తొస్తోంది. మహాభారతం 18 అనే సంఖ్యతో ఉంటుంది. ఎందుకని? వ్యాస మహర్షి రాసినటువంటి పురాణాలు 18, అలాగే మహాభారతంలో పర్వాలు 18, మహాభారతంలో పాల్గొన్నటువంటి సైన్యం 18 అక్షౌహిణీలు. 11 అక్షౌహిణీలు కౌరవులు, 7 అక్షౌహిణీల సైన్యం పాండవులది. అలాగే యుద్ధం జరిగినటువంటి రోజులు 18. అలాగే భగవద్గీతలో అధ్యాయాలు 18. ఇలా 18 అనేటువంటి విషయం అంటే 18 అంటే 1, 8 కలిపితే 9. చూడండి, అంటే 9 అనేది పూర్ణ సంఖ్య. ఒక విధంగా మహాభారత ఇతిహాసాన్ని 2 విభాగాలుగా చేయొచ్చు. ఒకటి, పాండవులు కౌరవులు పుట్టిన నాటి నుండి కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమవుతున్నట్లుగా సాగేటటువంటి కథ అంతా ఒక భాగం. ఇక రెండో భాగం, యుద్ధం జరిగిన తరువాత విజయం లభించినటువంటి పాండవులు ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించి మహాప్రస్థానం చేసినటువంటి కథ. కురుక్షేత్రానికి ముందు వెనకల కథే మహాభారతం. కురుక్షేత్ర యుద్ధం 5000 సంవత్సరాల క్రితం జరిగిందని ప్రజల్లో ప్రసిద్ధంగా ఉన్నది. కానీ చరిత్రకారులు చెప్పే కాల నిర్ణయాలు క్రీస్తు పూర్వం 14వ శతాబ్దం నుండి 32వ శతాబ్దం వరకు వేలాడుతున్నాయి. అయితే ఎక్కిరాల వేదవ్యాస్ గారు IAS వారు చేసినటువంటి కాల నిర్ణయం ప్రకారం కురుక్షేత్ర యుద్ధం క్రీస్తు పూర్వం 1328వ సంవత్సరంలో జరిగింది అని వారు నిర్ణయం చేశారు. మహాభారతంలోని అంతర్గత సాక్ష్యాలతోటి కానీ యుధిష్ఠిర జనమేజయుల పేర్లతో కనబడుతున్నటువంటి
శాసనాల యొక్క ఆధారాలతోటి మరిన్ని చారిత్రక పరిస్థితులతోటి పరిశీలించిన తర్వాత ఆ సంవత్సరంలో యుద్ధం జరిగి ఉంటుంది అని అనేకులు ఇప్పుడు నమ్ముతున్నారు. ఈ కాలాన్ని బట్టి కురుక్షేత్ర యుద్ధం జరిగి దాదాపుగా 5000 సంవత్సరాలు అయ్యింది అనడంలో కొంత సామంజస్యం మనకి కనిపిస్తోంది. కురుక్షేత్ర యుద్ధానికి ప్రత్యక్ష సాక్షి ఎవరయ్యా అంటే వ్యాసుడు. ఒక విధంగా ఆయన కురువంశాన్ని నిలిపించినటువంటి వాడు, నిలబెట్టినవాడు. లేకపోతే విచిత్ర వీర్యుడు తర్వాత మరణించిన తర్వాత ఇక ఆ కౌరవ వంశం ఆగిపోయి ఉండేది. ఆయన వల్ల అంబిక, అంబాలిక వీళ్ళిద్దరికీ 2 పుత్రులను ప్రసాదించాడు ఆయన దేవర న్యాయం ప్రకారం, వాళ్ళ తల్లి సత్యవతీదేవి ఆజ్ఞ మేరకి. అందువల్ల వంశం ఆగిపోకుండా ఆ వంశంలో ధృతరాష్ట్రుడు, పాండురాజు పుట్టుకొచ్చారు. అలాగే ఒక దాసి స్త్రీకి విదురుడు కూడా పుట్టాడు. వంశాన్ని నిలిపినటువంటి వాడు కాబట్టి వ్యాసుడికి ఆ వంశం యొక్క చరిత్ర ఆమూలాగ్రం తెలుసు. అందువల్లనే ఆయన ఈ మహాభారత ఇతిహాసాన్ని నిర్మించడానికి ఉత్తమమైనటువంటి అధికారి అయినాడు. అంతకు మించి ఆయన మహర్షి, ద్రష్ట, స్రష్ట. అయితే ఆయన ఈ జయం అనేటువంటి కావ్యాన్ని ఎప్పుడు రచించి ఉండి ఉంటాడు అన్నది ఒక పెద్ద ప్రశ్న. అంటే ఈ మహాభారతాన్ని లోకంలో ప్రచారం చేయడానికి తన శిష్యులైనటువంటి పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, జైమిని అనేటువంటి శిష్యులను నియోగించాడు. వాళ్ళు దాన్ని మహాభారతంగా పెంచారు, అంటే భారతంగా పెంచారు వాళ్ళు. ఆ తర్వాత సూతుడు మహాభారతంగా విస్తృతపరిచాడు. వ్యాసుడు రచించినటువంటి ఈ జయకావ్యాన్ని గురించి అర్జునుడికి 3వ తరం వాడైనటువంటి జనమేజయుడి కాలంలో మొట్టమొదట వినిపిస్తుంది. వైశంపాయనుడు ఈ భారతాన్ని వినిపిస్తూ ఉపాఖ్యానాలతో కొంత పెంచాడు. అశ్వలాయన గుహ్య సూత్రాలలో భారత మహాభారత ఆచార్యాహ అని వ్యాస శిష్యులైనటువంటి పైలుడు, వైశంపాయనుడు, సుమంత్రులను కీర్తించడం కనుక గమనిస్తే వాళ్ళ కాలంలో ఈ జయకావ్యం ముందు భారతంగా తర్వాత మహాభారతంగా మారినటువంటి విషయం మనకి ధ్రువపడుతుంది. ఆ తరువాత భారతాన్ని శౌనకాదులకు వినిపించినటువంటి సూత పౌరాణికుడు వ్యాస శిష్యుడైనటువంటి రోమహర్షణుని కుమారుడే, ఎవరో కాదు. భారతం మహాభారతం కావడానికి మరొక తరం కాలం గడిచి ఉంటుంది బహుశా, లేదా వైశంపాయనుడి యొక్క తరంలోనే భారతం మహాభారతం అయి ఉండొచ్చు. దాన్ని సూతుడు మరీ పెంచి ఉండొచ్చు. ఈ విధంగా శ్రోతల యొక్క జనాపేక్షలకు అనుగుణంగా పెరుగుతూ వచ్చినటువంటి సమగ్ర మహాభారత నిర్మాణం క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం వరకు సాగి ఉండవచ్చు అని చరిత్రకారులు భావిస్తున్నారు. సరే, ఇక వేదాలలో చెప్పబడినటువంటి తత్వాలకు ఆయా యుగాలకు కాలాలకు అనుగుణంగా ఆచరణయోగ్యమైనటువంటి ధర్మసూత్రాలను ప్రతిపాదించే ఉన్నాయే, వాటిని స్మృతి గ్రంథాలు అంటారు. ఉదాహరణకి యాజ్ఞవల్క్య స్మృతి, మనుస్మృతి ఇటువంటి స్మృతి గ్రంథాలు ఉన్నాయి. పరాశర స్మృతి, వాటిల్లో మొట్టమొదటిది మనుస్మృతి. ఈ తరువాత గౌతముడు, వశిష్ఠుడు, నారదుడు, ఆపస్తంభుడు మొదలైన వాళ్ళు రచించినటువంటి ధర్మసూత్రాలు ప్రసిద్ధి వహించినాయి. మనుస్మృతి కంటే ముందు పుట్టినటువంటి జయకావ్యంలో క్రమంగా ఆయా స్మృతి గ్రంథాలలో ఉన్నటువంటి అంశాలన్నీ చేరి దాన్ని భారతంగా మహాభారతంగా మార్చి
ఆయా కాలాల ప్రజలకు అనుగుణమైనటువంటి ధార్మికమైన జీవన సూత్రాలను అందిస్తూ వచ్చాయన్నమాట. స్మృతుల కంటే ముందు పుట్టి స్మృతులన్నింటినీ తనలో యథావకాశంగా ఇముడ్చుకొని విశ్వం యొక్క శ్రేయస్సు కోసం విశ్వరూపాన్ని దాల్చినటువంటి ఇతిహాసం మహాభారతం. మహాభారతం 100 పర్వాల గ్రంథమని, 1,00,000 శ్లోకాల విస్తృతిని సాధించిందని ప్రసిద్ధి వహించింది. నన్నయ్య భట్టు చెప్పినటువంటి వివరాలు ఈ సత్యానికి దగ్గరగా ఉన్నాయి. ఆది పర్వంలో పర్వానుక్రమణిక అంటే పర్వానుక్రమణిక వివరణకు కోసం మనం పరిశీలిస్తే ఇప్పుడు మనం ఆది పర్వం చూస్తున్నాం. ఆది పర్వంలో సంస్కృతంలో ఉపపర్వాలు 18 ఉన్నాయి. అలాగే సంస్కృత భారతంలో 9,984 శ్లోకాలున్నాయి. అదే ఆంధ్ర మహాభారతం వచ్చేసరికి నన్నయ్య గారు 8 ఆశ్వాసాలతో రచించాడు. పద్యగద్యాలు 2,084 ఉన్నాయి. పద్యాలు గద్యాలు కలిపితే 2,084 ఉన్నాయి. అట్లా మిగిలినటువంటి పర్వాల యొక్క వివరాలు కూడా మనకు నన్నయ్య గారు ఇచ్చారు. అయితే ప్రస్తుతం మనం ఆది పర్వం చూస్తున్నాం కాబట్టి దాని గురించే చెప్పుకుంటున్నాం. అయితే మనం శాంతి పర్వం కూడా చెప్పుకున్నాం. దాంట్లో ఉపపర్వాలు 4 ఉంటే శ్లోకాలు 14,525 ఉన్నాయి. ఆంధ్ర మహాభారతంలో శాంతి పర్వంలో 6 ఆశ్వాసాలు ఉన్నాయి. 3,093 గద్య పద్యాలు ఉన్నాయి. అది మనం చెప్పుకున్నాం. అట్లాగే అనుశాసన పర్వం కూడా క్లుప్తంగా చెప్పుకున్నాం. ఒక 5 రోజులే, సుమారు 5 రోజులు 10 గంటలు. ఎప్పుడైనా మనం విస్తృతంగా పూర్తిగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అనుశాసన పర్వం కూడా అంటే ఎక్కడో ఒక చోట 5 రోజుల పాటు చెప్పించారు. 5 రోజుల పాటు చెప్పగలిగినవి మాత్రమే చెప్పగలుగుతాం, కానీ ఆ ఉన్నటువంటి 2,148 పద్యగద్యాలన్నీ చెప్పాలంటే సాధ్యం కాదు. అయితే మూలంలో 12,000 శ్లోకాలుంటే తెలుగులో 5 ఆశ్వాసాలతోటి 2,148 పద్యగద్యాలు ఉన్నాయి. ఇక మామూలుగా చూస్తే మిగతా పర్వాల తర్వాత హరివంశ పర్వం, భవిష్య పర్వం అనేటువంటి కూడా సంస్కృత మూలంలో ఉన్నాయి. అయితే వాటిని కవిత్రయం వాళ్ళు అనువాదం చేయల. మొత్తం 1,05,000 శ్లోకాలు మూలంలో ఉంటే ఆంధ్ర మహాభారతంలో అన్ని పర్వాల్లో కలిపి 63 ఆశ్వాసాలు ఉన్నాయి. 21,507 పద్యగద్యాలు ఉన్నాయి. ఇది మహాభారతం యొక్క సమగ్ర స్వరూపం. మహాభారతంలో ముఖ్యమైన పర్వాలు, ఉపపర్వాలు కలిసి 100 ఉన్నాయి వేదవ్యాస భారతంలో. అందులో హరివంశ పర్వం, భవిష్య పర్వంలో కలిసి ఇమిడి ఉన్నాయి. కొందరు ఆ హరివంశం, భవిష్య పర్వాన్ని కిలవంశ పురాణం అని అంటుంటారు. అంటే కిలవైపోయింది, ఇప్పుడు కనపట్టాల. అయితే స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి గ్రంథంగా వాటిని పరిగణిస్తారు. అయితే నన్నయ్య గారు హరివంశాన్ని తన యొక్క గ్రంథ ప్రణాళికలో చేర్చల. తిక్కన గారు కూడా నన్నయ్య నిర్ణయాన్ని అనుసరించారు. ఎర్రనైతే హరివంశాన్ని వేరే గ్రంథంగా రచించారు. నన్నయ్య సంస్కృత భారతంలోని 100 పర్వాలు, వాటి శ్లోకాల సంఖ్యలని పేర్కొన్నారు. తాను విభక్తం చేసి చూపించినటువంటి 18 పర్వాలలో ఉన్నటువంటి అంశాలని పర్వ సంగ్రహంలో నన్నయ్య గారు నిర్దేశించారు. అలాగే ఉపపర్వ విభాగాన్ని తెలుగులో పొందుపరచల. ఈ విధంగా 100 ఉపపర్వాల సంస్కృత మహాభారతం తెలుగులో 18 ముఖ్య పర్వాల మహాభారతమై అవతరించింది. 18 పర్వాలుగా ఉన్నది. ఆంధ్రుల యొక్క ఆది కావ్యం నన్నయ్య గారి భారతం. సంస్కృత సాహిత్యంలో వాల్మీకి ఆది కవి అని మనకు తెలుసు. ఆది కావ్యం శ్రీమద్ రామాయణం.
కన్నడ సాహిత్యంలో పంపడు ఆదికవి, తెలుగు సాహిత్యంలో నన్నయ్య గారు ఆదికవి అని ప్రసిద్ధి వహించారు. నన్నయ్య ఆరంభించినటువంటి ఆంధ్ర మహాభారతం తెలుగులో ఆది కావ్యమైంది. నన్నయ్య ఆది పర్వం, సభాపర్వాలని పూర్తిగా తినిగించారు. అరణ్య పర్వంలోని 4వ ఆశ్వాసంలో కొంత భాగం మాత్రమే క్రీస్తు శకం 1054 నుంచి 1061 సంవత్సరాల మధ్య రచించి దివంగతులైనారు. ఆ తరువాత 13వ శతాబ్దంలో తిక్కన విరాట పర్వం నుంచి ప్రారంభించి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలను ప్రబంధ మండలిగా సంతరించాడు. ఆ తరువాత 100 ఏళ్లకి 14వ శతాబ్దంలో ఎర్రాప్రగడ అరణ్య పర్వ శేషాన్ని పూరించారు. ఈ విధంగా దాదాపు 2.5 శతాబ్దాల కాలంలో 18 పర్వాల మహాభారతం కవిత్రయం చేత తెలుగులో అనుసృజన చేయబడింది. 3 మహాకవులు విభిన్న కాలాలలో రచించినా కూడా ఒకే మహాకవి ఏకకాలంలో రచించినటువంటి కావ్యాన్ని మనం చదివినప్పుడు కలిగేటటువంటి ఒక మహా అనుభూతిని ఆంధ్ర మహాభారతం అందించటం ఆంధ్రావళి యొక్క అదృష్టం. నన్నయ్య భట్టారకుడు వేంగిని పరిపాలించినటువంటి తూర్పు చాళుక్య ప్రభువైనటువంటి రాజరాజ నరేంద్రుడి యొక్క కాలంలో క్రీస్తు శకం 1022 నుంచి 1061 సంవత్సరం వరకు సుమారుగా 40 ఏళ్ళు ఆ స్థానంలో కులబ్రాహ్మణుడు అనేటువంటి మంత్రిగా ఉండేవాడు. అంటే కుల పురోహితుడిగా ఉన్నాడు. రాజకీయాలలో, విద్యా సాంస్కృతిక విషయాలలో రాజుగారికి సహాయం చేసేవాడు. ఆయన రాజశాసనాలను పద్య గద్యాత్మకంగాను సంస్కృత ఆంధ్రాల్లోనూ రచించేవాడు నన్నయ్య గారు. ఆనాటి వేంగీ దేశ పండిత కవుల్లో నన్నయ్య హిమోత్పర్వత శిఖరం వంటివాడు. తెలుగు వాళ్ళకి కావ్య భాషాభిక్ష పెట్టగలిగినటువంటి వాక్ అనుశాసనుడు, అంటే వాక్కు మీద కమాండ్ ఉన్నవాడని మహాకవి, ఆయన యుగకర్త. తూర్పు చాళుక్యులు వేంగీ దేశాన్ని క్రీస్తు శకం 7వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం వరకు చివరి వరకు పరిపాలించారు ఆ వేంగీ చాళుక్య వంశస్థులు. అయితే తూర్పు చాళుక్యుల రాజ్యం ఉత్తరాన విశాఖపట్నం మండలంలోని చీపురుపల్లి మొదలుకొని దక్షిణాన నెల్లూరు వరకు, పశ్చిమాన కర్నూలు మండలంలోని మార్కాపురం మొదలుకొని, ఆ రోజుల్లో కర్నూలు జిల్లాలో ఉండేది అది మార్కాపురం మండలంలో, తెలంగాణలోని కుక్కనూరు వరకు తూర్పు సముద్రాన్ని అంటి వ్యాపించి ఉండేది. వేంగీకి ఉత్తరాన కళింగము, ఓఢ్రము అనేటువంటి రాజ్యాలు ఉండేవి. పశ్చిమోత్తరంగా పశ్చిమ చాళుక్యుల రాజ్యాలు ఉండేవి. దక్షిణాన చోళుల రాజ్యం ఉండేది, అంటే తమిళనాడు వైపు. ఈ రాజ్యాల మధ్య జరిగే యుద్ధాలలో వేంగి రాజులు క్రీస్తు శకం 10వ శతాబ్ది చివరి వరకు అడపాదడప అస్థిరంగానే ఉంటూ ఉన్నారు. క్రీస్తు శకం 999లో చోళరాజు కేసరివర్మ వేంగిని ఆక్రమించి శక్తివర్మని అక్కడ రాజుగా నిలబెట్టాడు. అతడు 1011 వరకు పరిపాలించాడు. శక్తివర్మ కుమారుడు విమలాజిత్యుడు క్రీస్తు శకం 1011 నుంచి 1018 వరకు రాజమార్తాండుడుగా ఆయన ప్రసిద్ధి వహించాడు. అతడికి 2 భార్యలు. చోళ చక్రవర్తి అయినటువంటి రాజరాజు పుత్రిక కుందవాదేవి మొదటి భార్య. ఆమె వల్ల రాజరాజ నరేంద్రుడు పుట్టాడు. రెండో భార్య తెలుగు చోళులు ఆడబడుచు మేళవ, ఆమె పేరు. ఆమె వల్ల విజయాదిత్యుడు పుట్టుకొచ్చాడు. విమలాదిత్యుని తర్వాత రాజరాజు క్రీస్తు శకం 1019వ సంవత్సరంలో రాజైనాడు. కానీ విజయాదిత్యునికి అతనికి సరిపడ. విజయాదిత్యుడు కర్ణాటక అంటే పశ్చిమ చాళుక్యుల సహాయంతో ఈ రాజరాజు మీద దండయాత్ర చేశాడు. రాజరాజు తన మేనమామ అయినటువంటి మొదటి రాజేంద్ర చోళ చక్రవర్తి యొక్క సహాయంతో విజయాదిత్యుడిని ఓడించాడు.
మేనమామ కూతురు అమ్మంగదేవిని వివాహమాడి క్రీస్తు శకం 1022 ఆగస్టు 22వ తేదీన బెజవాడలో పట్టాభిషిక్తుడైనాడు. క్రీస్తు శకం 1031 సంవత్సరంలో విజయాదిత్యుడు కర్ణాటక చాళుక్యుల సహాయంతో వేంగి మీద మళ్ళా దండెత్తి బెజవాడను ఆక్రమించాడు. 1031లో రాజరాజు చోళ దేశానికి పారిపోయి మళ్ళా క్రీస్తు శకం 1035 సంవత్సరంలో చోళుల యొక్క సాయంతో బెజవాడని స్వాధీనం చేసుకుని వేంగి రాజ్యాధిపతి అయినాడు. అట్లాగే కర్ణాటక చాళుక్యులు క్రీస్తు శకం 1044 సంవత్సరంలో వేంగిని మళ్ళా ఆక్రమించడం, తిరిగి రాజరాజు క్రీస్తు శకం 1047లో వేంగిని గెలుచుకోవటం జరిగింది. రాజరాజు వేంగి రాజధానిని రాజమహేంద్రవరానికి మార్చుకున్నాడు. క్రీస్తు శకం 1053 దాకా వేంగి కొంత శాంతియుతంగానే ఉంది. కానీ 1053లో జరిగినటువంటి కొప్పం యుద్ధంలో అప్పటి చోళ దేశాధిపతి ప్రథమ రాజాధిరాజు మరణించటం వల్ల ఈ రాజరాజుకి చోళుల యొక్క సహాయం అందటం ఆగిపోయింది. అందువల్ల పశ్చిమ చాళుక్యులతోటి తన యొక్క జీవిత కాలం అంతా కూడా మైత్రితో ఉండేటట్టుగా సంధి చేసుకున్నాడు. ఆ సంధిని సాధించడంలో నన్నయ్య భట్టు రాయబారిగా గొప్ప కృషి చేశాడు. అతడికి సహాధ్యాయుడైనటువంటి పశ్చిమ చాళుక్య మంత్రి నారాయణ భట్టు సహాయపడ్డాడు. పశ్చిమ చాళుక్యుల యొక్క స్థానాధిపతిగా వేంగికి వచ్చినటువంటి నారాయణ భట్టుకి రాజరాజు ఒక అగ్రహారం ఇచ్చి చక్కగా గౌరవించాడు. ఆ తరువాత అంటే 1054 నుంచి 1061 సంవత్సరాల మధ్యకాలంలో నన్నయ్య భట్టు గారు మహాభారత రచన చేపట్టి నిర్వహించి ఉంటాడు. బహుశా 54 నుంచి 61 మధ్య 7 ఏళ్ల పాటు. నారాయణ భట్టు నన్నయ్యకి విలువైనటువంటి సలహాలు ఇస్తూ కురుక్షేత్ర యుద్ధంలో నరుడికి నారాయణుడు సహాయం చేసినట్లుగా సహాయం చేసి ఉంటాడు. రాజరాజ నరేంద్రుడు ఎదుర్కొన్నటువంటి రాజకీయ పరిస్థితుల వెనక మత విషయకమైనటువంటి కారణాలు ఉండడం మనం ఇక్కడ గమనించాలి. 11వ శతాబ్ది ప్రారంభం నాటికి ఈ తీర ఆంధ్రంలో బౌద్ధ మతం క్షీణదశలోకి వచ్చింది. జైన మతం ప్రాబల్యం కోసం ప్రాకులాడుతున్నది. పశ్చిమ చాళుక్యులు జైనులు, వాళ్ళు వేంగి మీద దండయాత్ర చేయడానికి, విజయాదిత్యుడికి తోడ్పడటానికి జైన మతం కూడా ఒక బలమైన కారణం కావచ్చు. బహుశా విమలాదిత్యుడు చివరి రోజుల్లో వైదిక ధర్మాన్ని విడిచిపెట్టి జైన మతాన్ని స్వీకరించాడు. ఆయన పెళ్లాడినటువంటి 2 రాణుల్లో మేళవ అనేటువంటి ఆమె జైన మతాభిమానం కలిగినటువంటి రాణిగారు. చోళరాజకన్య కుందవ వైదిక ధర్మ మార్గాన్ని అవలంబించింది. ఆమె గొప్ప శివభక్తురాలు. ఆ 2 రాణులకు పుట్టినటువంటి పుత్రులు కూడా తల్లులు అభిమానించినటువంటి మతాలనే తమ యొక్క ధర్మాలుగా గ్రహించి వాళ్ళ యొక్క జీవితాలను కొనసాగించారు. ఈ వాతావరణాన్ని బట్టి చూస్తే రాజరాజ నరేంద్రుడికి విజయాదిత్యుడికి నడుమ జరిగినటువంటి యుద్ధాలకి మత ప్రాతిపదికలు కూడా ఉన్నాయి అని మనకు స్పష్టమవుతోంది. అయితే తూర్పు చాళుక్య ప్రభువుల్లో చాలామంది వైదిక ధర్మాన్ని స్వీకరించి దాన్ని పోషించిన వాళ్లే. దానికి తోడు ఆంధ్ర భాషా సాహిత్యాల మీద అమితమైన అభిమానాన్ని ప్రకటించి ఆంధ్ర భాషని శాసన భాషగా, ప్రజాభాషగా, కావ్య భాషగా తెలుగును అభివృద్ధి చేసి మహాకావ్య నిర్మాణానికి దోహదం చేసినటువంటి వాళ్లే. అయితే వైదిక ధర్మాభిమానం తూర్పు చాళుక్యులకి ముందున్నటువంటి పల్లవులు, శాలంకాయనులు, విష్ణుకుండిన కాలం నుండే కొనసాగుతూ వస్తున్నది. ఆ యుగాలలో రాజులు అశ్వమేధాది యజ్ఞాలు చేయగా తూర్పు చాళుక్యులు క్రతువులను మానేసి వేద విద్యను ఘటికా స్థానాల ద్వారా, గ్రామ విద్యా పీఠాల ద్వారా వ్యాపింపజేశారు. వైదిక ధర్మాన్ని దేవాలయం యొక్క వ్యవస్థల ద్వారా విస్తరింపజేశారు. చాళుక్యులు నిర్మించినటువంటి దేవాలయాలు, వాళ్ళ యొక్క శిల్ప రీతి,
పౌరాణికాది వృత్తులను ఏర్పరిచినటువంటి తీరు తెలుగువారి చరిత్రల్లో ఒక కొత్త ఒరవడిని సృష్టించాయి అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. సరే, వ్యాసుడు జయకావ్యాన్ని వ్రాసినప్పుడు ఆయన శిష్యులు దాన్ని మహాభారతంగా విస్తరింపజేసినప్పుడు ఎటువంటి మత సామాజిక పరిస్థితులు ఆయా కాలాలలో వాటికి ప్రేరక శక్తులుగా ఎట్లా పనిచేశాయో అదేవిధంగా తెలుగులో కవిత్రయ మహాభారతాన్ని రచించడానికి కూడా ఆనాటి మత సామాజిక పరిస్థితులు అలాగే కారణమైనాయి. వాటికి తోడు సాహితీ పరిస్థితులు కూడా ఆంధ్ర మహాభారత రచనకి విశేషంగా ఒక స్పృహని కలిగించింది. నన్నయ్య గారి యొక్క భారతం యొక్క అవతరణకి మత కారణాలు ఎంత బలంగా ఉన్నాయో అంతకంటే మిన్నగా సాహితీ పరిస్థితుల యొక్క ప్రేరణలు బలవత్తరాలుగా మనకి కనిపిస్తున్నాయి. తూర్పు చాళుక్యులు తెలుగును రాజభాషగా చేసి ప్రజల యొక్క భాషని గౌరవించారు. సంస్కృత భాషతో పాటుగా తెలుగులో కూడా శాసనాలు వ్రాయించారు. శాసనాలలో పద్యాలను వాడారు. సంపూర్ణమైనటువంటి ఛందోబద్ధ శాసనాలు కూడా తూర్పు చాళుక్యులే వ్రాయించారు. ఆ కాలంలో వెలువడినటువంటి పండరంగని అద్దంకి శాసనంలో క్రీస్తు శకం 849 సంవత్సరంలో ఒక తరువోజ వృత్తం వాడబడి ఉన్నా అదే కాలంలోనే వేయించినటువంటి గణగ విజయాదిత్యుని కందుకూరు శాసనం మొత్తం కూడా శీసపద్యమయంగా ఉండడం మనం గమనించాలి. ఆ తరువాత యుద్ధమల్లుని యొక్క బెజవాడ శాసనంలో 5 మధ్యార్కర వృత్తంలో వాయబడిన పద్యాలు ఉన్నాయి. మొత్తం మీద క్రీస్తు శకం 9వ శతాబ్దంలో వేసినటువంటి తెలుగు శాసనాల్లో జాతుల్లో ఉపజాతుల్లో ప్రసిద్ధంగా పద్యాలు ప్రయోగింపబడ్డాయి. క్రీస్తు శకము 1000 ప్రాంతాల్లో నిలిపినటువంటి విరియాల కామసాని గూడూరు శాసనంలో 3 చంపకమాల పద్యాలు 2 ఉత్పలమాల పద్యాలు కనిపిస్తున్నాయి. అంటే 11వ శతాబ్దం నాటికి చంపకమాలాది సంస్కృత వృత్తాలు మధ్యార్కర, సీసం, తేటగీతి, ఆటవెలది, కందం మొదలైనటువంటి దేశీ ఛందస్సులు శాసనాలలోకి ఎక్కాయి. అంటే పద్యకవిత్వం ప్రజలకి బాగా దగ్గరగా చేరి ప్రచారంలో ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. శాసన పద్యాల్లో నన్నయ్య గారి యొక్క పద్య శైలితోటి పోలినటువంటి రచన ఒకంత గోచరించడం వల్ల నన్నయ్యకు ముందు దాదాపు 200-300 ఏండ్ల నుండి తెలుగు పద్య కవిత్వం ప్రజాదరణ పొంది ఉన్నది అని మనకు అర్థమవుతుంది. మును మార్గ కవిత లోకంబున వెలయగా దేశీ కవిత పుట్టించి తెనుంగును నిలిపి రంధ్ర విషయంబున జన చాళుక్య రాజు మొదలుగా పలువుర్ అని నన్నచోడుడు తన యొక్క కుమార సంభవ కావ్యం యొక్క అవతారికలో చెప్పాడు. సంస్కృత సాహిత్య సంప్రదాయాలను అనుసరించి వ్రాసే కవిత్వాన్ని మార్గమని, దేశభాషా సాహిత్య స్వభావాలను సంవదించుకున్నది దేశీ అని స్థూలంగా మనం వివేచన చేయొచ్చు. తూర్పు చాళుక్యులు దేశ భాషలలో కవిత్వం రచింపజేసే ప్రయత్నాలు చేశారు. నన్నయ్య గారు కూడా తూర్పు చాళుక్యులు సాగించినటువంటి సాహిత్యోద్యమంలో భాగంగా ఆంధ్ర మహాభారత రచనని చేపట్టాడు అని మనకి స్పష్టమవుతుంది. ఆయనకి రాజు, విద్వత్ పరిషత్తులు అండగా ఉన్నాయని అవతారిక మనకు చెబుతోంది. నన్నయ్యకు ముందు కన్నడంలో క్రీస్తు శకం 940 నుండి పంప మహాకవి యుగం కొనసాగుతున్నది. పంపడు వేంగి మండలంలో పుట్టినటువంటి తెలుగువాడే అయినా జైన మతాన్ని స్వీకరించి కన్నడ చాళుక్యులను ఆశ్రయించి వేములవాడలో అరికేసరి ఆస్థానంలో స్థిరపడ్డాడు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.